పచ్చని పొలాలు, పెద్ద చెరువు, మామిడి తోటలు, ఉదయం కోడి కూయగానే మేల్కొనే జనాలతో కళకళలాడే చింతలపల్లి అనే గ్రామంలో గోపి, రాధ అనే దంపతులుండేవారు. వాళ్ళిద్దరూ చాలా మంచి మనుషులే. కాని ఒక పెద్ద లోపముండేది. ఇద్దరూ భోజనప్రియులు. కాని వాళ్లకు కష్టపడటమంటే అస్సలిష్టముండేది కాదు. ఉదయం లేవగాని ఈరోజు ఎవరింట్లో ఏం వండారో చూద్దాం అనేదే వాళ్ల మొదటి పని. ఏవండి, మన పక్కింటి లక్ష్మమ్మ ఇంట్లో ఈరోజు దోసకాయ పప్పు, వంకాయ వేపుడు వండిందంట. ఈ పూట అక్కడ గడిపేద్దాం. అవునా? సరే రాధా, అది తిన్నాక రాములమ్మ ఇంట్లో ఇవాళ కోడి కూరంట, అక్కడికి కూడా వెళ్దాం అని వెళ్లేవారు. వాళ్ల ఇంట్లో మాత్రం పొయ్యిమీద ఎప్పుడూ పాత్ర పెట్టిన దాఖలాలుండేవి కాదు. ఊర్లో ఎవ్వరింట్లో మంచి వంట చేసినా ఆ వాసన పట్టుకుని వెళ్ళి, శాంతమ్మా, ఏంటి వాళ్ళ విశేషం? వంటగదిలోంచి ఘుమఘుమలు వీధి చివరి వరకు వస్తున్నాయి. వాసనకి మా ఆకలి రెట్టింపవుతుంది. విస్తరి వేసేస్తే ఆ అద్భుతమైన రుచి మేంకూడా చూస్తాము. తప్పకుండా రాధా, రండి, ఇద్దరూ కూర్చోండి, వడ్డిస్తాను అంటూ కూర్చుని కడుపు నిండా తినేసొచ్చేవారు. మొదట్లో గ్రామస్థులు ప్రేమగా పెట్టేవారు. కాని దంపతులిద్దరికీ రోజూ అదే పని. ఒకరోజు లక్ష్మమ్మ, మరుసటి రోజు రాములమ్మ, ఇంకో రోజు శేషయ్య, ఆ తర్వాత సుబ్బమ్మ. ఇలా ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా మిగలకుండా అందరింట్లో తినివెళ్లేవారు. తిన్నాక ధన్యవాదాలు చెప్పకుండా ఉప్పు కొంచెం ఎక్కువైంది, పప్పింకాస్త ఉడికితే బావుండేది, పాయసం కాస్త తీపి తక్కువ అంటూ విమర్శలు కూడా చేసేవారు. గ్రామస్థులు మొదట సర్దుకున్నారు, తర్వాత విసిగిపోయారు, చివరకు అసహ్యపడడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరికీ కొంచెం కూడా సిగ్గు, బుద్ధి ఉండదు. ఎంతసేపు ఊరిమీద పడి తినడమే తప్ప ఇంట్లో వండుకోవటం చాతకాదు. ఈ జన్మకి మారతారో లేదో అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాని గోపి మాత్రం, వాళ్ళేమైనా అనుకోని మనకి కడుపు నిండితే చాలు, వాళ్ల మాటలతో మనకేమవసరం అనేవాడు. రాధ కూడా భర్తకి తోడుగా, మాట్లాడటం వాళ్ల పని, తినడం మన పని అంటూ పట్టించుకునేవారు కాదు. రోజులు గడిచాయి. ఊరంతా ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గోపీ, రాధలకు ఎవ్వరూ భోజనం పెట్టకూడదని. మరుసటి రోజు ఉదయం గోపీ, రాధ లక్ష్మమ్మ ఇంటికి వెళ్లారు. లక్ష్మమ్మ తలుపు వేసుకుంది. రాములమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు అని చెప్పి పంపేశారు. ఇంకో ఇంటికి వెళ్లారు. వంట చెయ్యలేదు అన్నారు. అలా ఊరంతా తిరిగినా ఒక్క ముద్ద అన్నం కూడా దొరకలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇద్దరికీ కడుపు మండిపోయింది. ఈరోజేంటండి, మనకి ఒక్కచోట కూడా భోజనం దొరికేలా లేదు. ఇవాళంతా పస్తులు తప్పవా ఏంటి? ఒక ఇల్లు కాకుంటే ఇంకో ఇంటికి వెళదాం. మన ఊళ్ళో భోజనానికి కరువెక్కడిది రాధా అంటూ సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నారు. రాత్రికి కూడా అదే పరిస్థితి. చివరకు ఇద్దరూ ఆకలితో ఇంటికి వచ్చి ఖాళీ పాత్రలను చూసుకుంటూ కూర్చున్నారు. ఏమండి, రోజంతా ఆకలికి తిరిగి తిరిగి నాకు చాలా అలసటగా ఉందండి. ఇక ఇవాళ ఇంట్లోనే వండుకుందాం. ఏంటి, మనం వండుకోవాలా? నా వల్ల కాదు రాధా. అయినా ఒక్కరోజు పస్తులుంటే ఏం నష్టం లేదులే. ఈ రాత్రికి నీళ్లు తాగి పడుకుందాం. రేపు ఎవరో ఒకరింటికి వెళదాం, వాళ్లే పెడతారు అని అన్నాడు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. మూడో రోజు కూడా ఎవ్వరూ పెట్టలేదు. ఆకలితో ఇద్దరికీ కళ్ళు తిరిగాయి. చివరకు రాధ, ఇలానే ఉంటే మనం చస్తామండి. చూస్తుంటే ఊరంతా కావాలని ఇలా చేస్తున్నట్టనిపిస్తోంది. ఇక మనం వంట నేర్చుకోవాల్సిందే. మన వంట మనమే వండుకోవాలి అంది. కాని వాళ్లకు వంట రావడం లేదు. కాబట్టి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా లక్ష్మమ్మ ఇంటి కిటికీ దగ్గర దాక్కుని ఆమె ఎలా వంట చేస్తుందో చూడటం మొదలుపెట్టారు.
అలా చూస్తుండగా వెనక నుంచి లక్షమ్మ భర్త రంగయ్య వాళ్ళని చూసి గోపీ, ఏంటయ్యా ఈ వేళలో మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? అయినా అలా దొంగతనంగా చూస్తున్నారు. ఏంటి విషయం? ఏం దోచుకెళదామనుకుంటున్నారు? దొంగతనమా? కాదు బాబోయ్, పప్పు ఎలా వండాలో చూడ్డానికొచ్చాం. అన్నాడు. రంగయ్య నవ్వుకున్నాడు. మీకు తినడం మాత్రమే కదా తెలిసింది. వంట చేయడంతో మీకేం పని? అంటే అది బాబాయ్ గారు, గత 3 రోజులుగా మాకు ఒక్క ముద్ద అన్నం కూడా దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక ఇక మేమే వండుకుందామనుకున్నాం. కానీ ఇద్దరికీ వంట రాదు. అందుకే ఇలా చూసి నేర్చుకుందామని ఇక్కడికొచ్చాం. ఇలా కష్టపడటం మానేసి ఉచితంగా తినడానికి చూస్తారు కాబట్టే మీకీ పరిస్థితి వచ్చింది. జీవితంలో కష్టపడకుండా సుఖం కోరుకుంటే ఇలాగే అవుతుంది. అన్నాడు. అయినా గోపీ రాధ పూర్తిగా మారలేదు. మరుసటి రోజు పెరట్లో కాసిన పండ్లు తింటూ గడిపేశారు. ఇంకో రోజు ఇంకోలా కడుపు నింపుకున్నారు. కాని వాళ్లకు పొరుగింట్లోని రుచికరమైన భోజనం కోసం మళ్లీ ఆశ పెరిగింది. ఇదే సమయంలో గ్రామంలో సంక్రాంతి వంటల పోటీ ప్రకటించారు. గెలిచిన వారికి బంగారు నాణం బహుమతి. గోపీ కళ్లల్లో మెరుపు కనిపించింది. రాధా, వంటల పోటీలో గెలిస్తే బంగారు నాణం బహుమతిగా ఇస్తారంట. ఎలాగైనా మనం పోటీలో గెలిచి బహుమతి సంపాదిద్దాం. బంగారు నాణెమా? కాని మనకు వంట రాదు కదండి. మరి మనమెలా పోటీలో గెలిచేది? అంది. గోపీకి ఒక ఉపాయం తట్టింది. రాత్రి ఎవరింట్లో ఏం వండుతున్నారో, ఎలా వండుతున్నారో చూసి నేర్చుకుందాం అని ఇద్దరూ ప్రతిరోజూ రహస్యంగా చూసి చిన్న చిన్న చిట్కాలు గుర్తుపెట్టుకున్నారు. ఉప్పు ఎప్పుడు వెయ్యాలి, కారం ఎంత వెయ్యాలి, పప్పు ఎలా ఉడికించాలి, పచ్చడి ఎలా రుబ్బాలి అన్నీ గమనించారు. ఇంటికి వచ్చి ప్రయత్నించగా చాలాసార్లు విఫలమయ్యారు. అన్నం అడుగంటుకుపోయేది, పప్పు మాడిపోయింది, కూరలో ఉప్పు ఎక్కువయింది. కాని మెల్లమెల్లగా ఆకలి వాళ్లకు గురువయింది. ప్రతిరోజూ ప్రయత్నిస్తూ ఉండగా మెల్లగా వంట రావడం మొదలయ్యింది. సంక్రాంతి రోజు వచ్చింది. గోపీ, రాధా కూడా పోటీలో పాల్గొన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామస్థులు నవ్వుకున్నారు. ఏంటి వీళ్ళు తినడమే గాని వండుతారు కూడానా? లేక ఈ వంకతో వండినవన్నీ తినేస్తారా? అంటూ నవ్వుకున్నారు. కాని పోటీ మొదలైన తర్వాత ఇద్దరూ ఎంతో శ్రద్ధగా వంట చేశారు. వాళ్లు చేసిన పప్పు, గోంగూర పచ్చడి, మట్టి పాత్రలో వండిన కోడికూర, నెయ్యన్నం వాసన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయ నిర్ణేతలు రుచి చూసి మొదటి బహుమతి వాళ్లకే ఇచ్చారు. గోపి ఆనందంతో ఏడ్చేశాడు. ఈ రుచి మా చేతులతో చేసిన కష్టానికి వచ్చింది. ఉచితంగా తిన్న భోజనంలో ఏనాడూ ఇంత ఆనందం లేదు అన్నాడు. రాధ కూడా గ్రామస్థుల ముందు చేతులు జోడించి, మేము మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని క్షమించండి. ఇకనుంచి మా భోజనం మేమే వండుకుంటాము. ఇన్నాళ్ళు మీ అందరినీ చాలా బాధ పెట్టాము అంది. గ్రామస్థులు వాళ్లలో వచ్చిన మార్పు చూసి సంతోషించారు. కొద్ది రోజుల తర్వాత గోపి, రాధ తమ ఇంటి ముందు రాధమ్మ రుచులు అనే చిన్న భోజనశాల ప్రారంభించారు. వాళ్లు రుచికరమైన పల్లె వంటలు చేసి అమ్మడం మొదలుపెట్టారు. దూరదూరాల నుంచి జనాలు వచ్చి తినడం మొదలుపెట్టారు. ఒకప్పుడు తిండిబోతు దంపతులు అని పేరున్నవాళ్లు ఇప్పుడు ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిరోజూ మిగిలిన భోజనాన్ని పేదలకు ఉచితంగా పెట్టేవారు. ఒకప్పుడు వాళ్లను అసహ్యించుకున్న గ్రామమే ఇప్పుడు గర్వంగా వాళ్లను చూసేది. ఓ రోజు ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా గోపి నవ్వుతూ, ఒకప్పుడు మన సోమరితనంతో ఇతరులని విసిగించాం. కాని ఇప్పుడు వాళ్లే మన వద్ద తృప్తిగా తింటున్నారు. ఇది చూస్తుంటే నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది రాధా అన్నాడు. రాధ చిరునవ్వుతో, అవునండి, మన చేతులతో వండిన ఒక్క ముద్ద ఇతరుల ఇంట్లో తిన్న 100 విందుల కంటే గొప్పగా అనిపిస్తుంది అంది.
అప్పట్నుంచి చింతలపల్లిలో రాధా గోపి దంపతుల చేతివంటలు బోలెడంతమంది కడుపులు నింపాయి. నీతి: సోమరితనం మనిషిని అందరికీ భారంగా మారుస్తుంది. కష్టపడే స్వభావం మాత్రం అందరికీ ఆదర్శంగా నిలబెడుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ మాటలు మాకు చాలా ముఖ్యమైనవి. ఈ కథను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి కథలు పంచుకుంటేనే మరింత అర్థవంతంగా మారతాయి. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి.